హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 నేను మీ అనిల్. తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు మరో మలుపు తిరగనుందా? ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు విదేశీయులు అయితే ఉన్నారనే విషయం కూడా మనకు తెలుసు. ముఖ్యంగా A1గా ఉన్న ప్రభాకర్ రావు విదేశీయాల నుండి స్వదేశ్కి రావాలి అన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ తన ప్రయత్నాలు అయితే చేస్తూనే ఉంది. దాంట్లో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు విదేశీ శాఖ మంత్రివర్యులు అయిన జయశంకర్ గారిని కలవడానికి వెళ్ళారంట. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ గురించే తనతో మాట్లాడాలని చాలాసార్లు తన జయశంకర్ గారికి ప్రపోజల్ పెట్టినప్పటికి కూడా అపాయింట్మెంట్ దొరకలేదు. ఎట్టకేలకి ఫైనల్గా సీఎం రేవంత్ రెడ్డికి ఈరోజు అపాయింట్మెంట్ దొరకడము, తను కూడా ఢిల్లీకి వెళ్ళడము. ముఖ్యంగా ఎవరైతే A1గా ఉన్నారో ప్రభాకర్ రావు, తర్వాత విదేశీలో ఉన్న శ్రవణ్ రావు, వీళ్ళు కీలకంగా ఫోన్ ట్యాపింగ్లో వీళ్ళిద్దరైతే కీలకంగా ఉన్నారు. మరి వీళ్ళిద్దరిని కూడా ఆ విదేశీయాల నుండి స్వదేశీకి తీసుకొని రావాలి. తీసుకొని వస్తేనే ఆ కేసు ముంగడికి వెళ్తుంది. దాంట్లో పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. అంటే పెద్ద పెద్ద తలకాయలు అంటే ఎవరో మీకు తెలుసు, బీఆర్ఎస్ నేతలు ఉన్నట్టు కూడా ఆరోపిస్తూ ఉన్నారు. అటు కేటీఆర్ ఉన్నారని ఆరోపిస్తూ ఉన్నారు, హరీష్ రావు ఉన్నారని ఆరోపిస్తూ ఉన్నారు, ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఉన్నట్టు ఆరోపిస్తూ ఉన్నారు. ఎలక్షన్ సమయంలో ఫోన్ ట్యాపింగ్ చేసిల్లనే ప్రధాన ఆరోపణగా మనకైతే తెలుస్తూ ఉంది. ఈ ప్రధాన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటికి పూర్తి స్థాయిలో అక్కడ ఫోన్ ట్యాపింగ్లో వాట్ ఈజ్ వాట్ అని తెలవాలి అని అంటే ప్రభాకర్ రావు మన దేశానికి రావాలి. తనేమో ఇప్పటికీ రెడ్ కార్డు అలాట్మెంట్ ఇచ్చిర్రు, తనకి రావాలని కూడా చాలాసార్లు చెప్పారు. తను ప్రభాకర్ రావు చాలాసార్లు నాకు ఆరోగ్యరీత్యం నేను రాలేకపోతా ఉన్నాను, ఇక్కడనే ఉంటాను, నాకు హెల్త్ బాగాలేదు, నాకు ఈ ఆపరేషన్ అవుతుంది, ఆ ఆపరేషన్ అవుతుందని తను తప్పించుకునే ప్రయత్నాలు తను కూడా చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఆ విదేశీ నుండి స్వదేశీకి వచ్చినా కూడా నన్ను అరెస్ట్ చేయొద్దు అన్నట్టు కూడా ప్రభాకర్ రావు చాలాసార్లు కోర్టును కోరినట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. మరి ఇవన్నీ విషయాలపైన స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి మరి ఢిల్లీకి వెళ్ళినట్టు కూడా తెలుస్తూ ఉంది. జయశంకర్ గారిని కలిసి అతను విదేశీ శాఖ మంత్రివర్యులు కావచ్చు, కేంద్ర మంత్రి వర్లు కాబట్టి ఖచ్చితంగా ఆయన దగ్గర వెళ్ళి విదేశీయాలకు సంబంధించిన వ్యవహారాలతో మాట్లాడి వాళ్ళను అక్కడి నుండి తీసుకొని రావాలి. ఖచ్చితంగా ఈ కేసు ముంగడికి వెళ్ళాలి. ఆ కేసులో ప్రధానంగా ఉన్న వాళ్ళు కూడా అరెస్ట్ కావాలి. ఇది భారతదేశ న్యాయస్థానం ఏదైతే విలువలతో కూడింది కాబట్టి ఆ విలువలను కాపాడుకోవాలి. ఇలాంటి పనులు ఇంకెవరు చేయకూడదు అనే విషయాలపైన సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు తన జయశంకర్ని గారిని కలిసి వివరించబోతా ఉన్నట్టు కూడా తెలుసు. ఇప్పటికే పలువురికి భుజంగరావు కావచ్చు, లేకుంటే ఆ కేసులో కీలకంగా ఉన్న A5 దాకా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కొంతమంది బెయిల్ కూడా రావడం అయితే జరిగింది. మరి వాళ్ళకి బెయిల్ వచ్చినప్పటికి కూడా A1 ప్రధానంగా అందరి చూపు కూడా A1 వైపే, ప్రభాకర్ రావు వైపే ఉంది. ఆ ప్రభాకర్ రావు అదేవిధంగా ఒక మీడియా సంస్థ చైర్మన్ అయిన శ్రవణ్ రావుకి వీళ్ళిద్దరూ మరి కీలకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళని ఈ విదేశీ నుండి స్వదేశీకి తీసుకొని రావాలనే విషయాలపైన ఢిల్లీకి వెళ్ళినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఢిల్లీ ప్రయాణం ఫోన్ ట్యాపింగ్ కోసమే అన్నట్టు కూడా మనకైతే ప్రధానంగా తెలుస్తూ ఉంది. మరి చూద్దాం, మరి ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుని నిజంగానే మరి ఇండియాకి తీసుకొని వస్తారా? ఇండియాకి తీసుకొని వస్తే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్నది మనం అయితే ముందు ముందు చూడబోవాలి. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో మనం చూస్తే మరి బీఆర్ఎస్ నేతలపైనే చుట్టుకునేటట్టు కూడా కనబడతా ఉంది. మరి వాళ్ళు ఒకవేళ ఇక్కడికి వస్తే ఏం చెప్తారనే విషయాలపైన ఆరాధిస్తారు. ప్రతి ఒక్కరు కూడా చూస్తున్న తరుణం అయితే కనబడతా ఉంది.